ప్రయోజనంగా మాట్లాడ తోడు వచ్చినటువంటి సంఘస్థులకు అందరికీ మరణాలండి. శిలువలో పలికినటువంటి 5వ మాట ఏంటంటే దప్పుకొనిచున్నాను, నేను దప్పుకొనిచున్నానని యేసుప్రభువు మాట్లాడుతున్నారు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. మహోన్నతుడా, సర్వశక్తివంతుడైన యేసయ్యా, నీకు వందనములు, స్తోత్రములు. నాయన పలికినటువంటి 4 మాటలు చూడండి తండ్రి, ఎంతో గొప్పగా పలికించినటువంటి స్తుతులు, స్తోత్రములు. ఆయన ఈ 5వ మాట కూడా తండ్రి నాతో పలికించుకుంటున్నాను, నీకు వందనాలు, స్తోత్రం చేసుకుంటున్నాను తండ్రి. ఆయన మీరే దగ్గరుండి మాట్లాడించుకోమని మిమ్మల్ని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రములు. ఆమేన్. దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడచెను పావనుడు. దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడచెను పావనుడు. పరిశుద్ధుడు మన రక్షకుడేసు, పరిశుద్ధుడు మన రక్షకుడేసు. మనమతిమో గమనించు, మనమతిమో గమనించు. అదిగో అదిగో కలువరి మేటకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో యేసుప్రభువు వారు 5వ మాట చెప్తున్నారు ఏంటంటే దప్పుకొనిచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూసినట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పుకొనిచున్నాను. అటు తర్వాత సమస్తమును నెరవేరినట్లు యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పుకొనిచున్నాను అంటాను. అయితే యేసుప్రభువు వారు కొన్ని క్షణాల్లో చనిపోతారని తెలుసు, అయినా కానీ ఆయన దప్పుకొనిచున్నాను అంటున్నారంటే మరి ఆయన అంతర్యంలో ఏదో దాహం ఉంది. ఆ దాహం ఏంటంటే లేఖనంలో దప్పుకొనిచున్నానని రాసినట్లు యోహాన్ గారు 1000 సంవత్సరాలు యేసుప్రభువు పుట్టమంది 1000 సంవత్సరాల క్రితమే లేఖనంలో ఉన్నట్లు ఆయన రాసించారంటండి దైవజనులు యోహాన్ గారు. నేను దప్పుకొని శిలువ మీద మాట్లాడారని యోహాన్ గారు రాసించారు. ఆ మాట 2 గుర్తులు అన్నారండి. నేను దప్పుకొనిచున్నానన్న మాట యేసుప్రభువు గారు 2 గుర్తులు అన్నారు, 2 చోట్ల అన్నారు. అది మొదటిసారిగా ఎక్కడ అన్నారంటే అండి, సమరయ స్త్రీ దగ్గర అన్నారు. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు దప్పుకొనడు, నేను వారికి ఇచ్చే నీళ్లు నిత్యము జీవములోని ఊరడి నీళ్లు బుగ్గలు ఉంటుందని ఆమెతో చెప్పింది. ఇక్కడ సమరయ స్త్రీ దగ్గర అన్నారు, వెలివేయబడిన స్త్రీ దగ్గర అన్నారు. ఆయన మొట్టమొదటిసారిగా నేను దప్పుకొనిచున్నానన్న మాట ఇక్కడ ఆయన ఈ భూమి మీద నరుడుగా జన్మించిన తర్వాత 2 దుక్కులు మాట్లాడారండి, నేను దప్పుకొనిచున్నాను. అది మొదటిగా ఇక్కడ, రెండవదిగా ఆయన శిలువ మీద మాట్లాడారు. అయితే ఇక్కడ సమరయ స్త్రీ నేను దప్పుకొనిచున్నానంటే ఆయన స్కూళ్ళతో పాటు మరి ఆ గ్రామం వెళ్ళినప్పుడు సమరయ స్త్రీ యోకోబు బావి దగ్గర ఉన్నప్పుడు నేను దప్పుకొనిచున్నానని సమరయ స్త్రీ అనగా, సమరయ స్త్రీ మరి యేసుప్రభువు గారిని చూసి నేను మీరు యూదులు, నేను సమరయ స్త్రీని నేను దప్పుకొనిచున్నానంటే నేను ఏమగలనంటే, అప్పుడు యేసుప్రభువు గారు ఏమన్నారంటే, నీవు ఇచ్చిన నీళ్ళ కన్నా నేను ఇచ్చిన జీవజలం నేను తాగినట్లయితే మీకు తలతలములు కూడా దప్పుకోను అని చెప్పి ఆ సమరయ స్త్రీతో అన్ని ఆమెకి జీవజలాన్ని త్రాగితే ఆమె ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామ ప్రజలందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించింది. ఆవిడ
పాపస్త్రాలు స్త్రీ అయినా సరే మరి ఆవిడ మారు మనసు పొంది ఆయన దాహం తీర్చిన దానిగా అయిందండి. యేసుప్రభు గారు దాహం తీర్చిన దానిగా అయింది మరి సమస్య. రెండోదిగా చూస్తే మరి అరణ్య మార్గంలో మరి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా మోషే గారు కూడా పెట్టుకుని తీసుకెళ్తుంటే అక్కడక్కడ నీళ్ళు దొరకని ప్రదేశంలో మరి సునుక్కుంటున్నారండి ఇజ్రాయేల్ ప్రజలందరూ. ఎంతగానో సునుక్కుంటున్నారు. ఈయన ఎంత దూరం తీసుకొచ్చి నీకు అడుగు అంతా తిప్పారు అని చెప్పేసి ఆ యొక్క ఆయనతో చదువుతుంటే అప్పుడు మోషే కర్ర తీసుకుని అలా కొండను కొట్టినప్పుడు దేవుడు ఆ స్వరమిని ఆ మాట్లాడిన తర్వాత మోషే ఆ కర్ర తీసుకుని వెళ్ళి ఆ కొండను కొట్టు నీళ్ళు వస్తాయినప్పుడు అప్పుడు మోషే ఆ కర్ర కొట్టగా లక్షలాది మంది జనానికి అక్కడ నీళ్ళకి రాగిరండి. వాళ్ళు దాహం అంతా తీర్చారు. అలాంటి దాహం ఎంతో మందికి దాహం నీరు ఇచ్చినటువంటి యేసుప్రభు గారు మన శిలువ మీద దాహము పొందుతున్నాను అనడానికి అర్థం ఏంటంటే ఆయన దాహం వేసిందా? కొంచెం ఎప్పుడో చచ్చిపోతాడని తెలుస్తుంది జనానికి అక్కడ ఉన్నవారందరికీ. అయినా దాహం వేసిందంటే ఆయన దాహం అనేది ఏదో కోరిక ఆయన ఉండిపోయి, కానీ దాహం కాదని మనం గ్రహిస్తాం. ఏంటంటే ఇంతకని ఆయన దాహం కాదని చెప్తుందండి. తర్వాత ఆయన ఎన్నో దెబ్బలు తిన్నారు. ఎంత దాహమే ఇచ్చాడు ఆయన. ఆయన శరీర దాహం ఎంత ఇచ్చాం. ఆయన ఎన్నో దెబ్బలు తిన్నారు, శ్రమలు తిన్నారు. శ్రమలు ఎన్నో శ్రమలు అనిపించారు. నెత్తి మీద నొల్లకరీలు పెట్టారు. నొళ్ళంతా గొర్రెల దెబ్బలతో గాయపరిచారు ఆయన్ని. మరి నొళ్ళంతా దున్నబడింది. మామూలుగా శరీర దాహం అయితే ఎంత వేయవచ్చు యేసుప్రభు గారికి, కానీ ఆయన దాహం అన్న మాటలు ఆయనకి వచ్చే దాహం కాదు. ఎందుకంటే అండి ఆ మాట లేఖనంలో ఆయనకి నెరవేర్చబడినట్లు తండ్రి ఇక్కడ పలుకుతాడని చెప్పి ముందే రాస్తుంది. అందుకని ఆ మాట పలుకుతున్నారండి. రోమ సైనికులు ఆయనకి మరి నీళ్ళిస్తారని ఆయన అడిగారండి. అది మహా కఠిన రోమ సైనికులు మరి నీళ్ళిస్తారని ఆయన అడిగారు ఆ మాట. కానీ నీళ్ళు ఇచ్చారా? చేతి చిరకనిచ్చారు. చేతి చిరకంటే అండి అది ఆ రోమా సైనికులే తాగుతారు. ఈ అక్కడ ఎవరికైనా శిక్ష వేస్తే మటుకి ఆ శిక్ష వేసినప్పుడు వీళ్ళకి ఎటువంటి వాళ్ళ మీద కడిగిన పడిన వ్యక్తులు కదండి. వాళ్ళు ఎవరు సరిచిపోతామేమో అని చెప్పేసి ఆ కొట్టిన వ్యక్తులకి ఆ కొట్టే దెబ్బలకి మనం ఏమైనా సలనం అయిపోతామో అని చెప్పేసి అది మత్తులో తెలియకుండా ఉండడానికి ఆ రోమ సైనికులకి తాగుతారంటే ఆ చేతి చిరక అది ఒక బ్రాంతి, ఒక విస్కీ అని మత్తు పదార్థం మాట్లాడి అది ఆయనకి చిరకగా ఇచ్చారు. ఆయన నీళ్ళు ఇస్తారని తెలియదు. ఆయనకి తెలుసు నీళ్ళు ఇవ్వరని. కానీ ఆయన్ని ఆ నీళ్ళు ఏమనుకోండి దాహం అంటున్నాం కదా నీళ్ళు ఇస్తారేమో అని చెప్పి అడుగుతున్నాడు. కానీ ఈ చిరక ఇచ్చారండి. ఎందుకంటే అయ్యని కూడా ఏమనుకున్నారంటే అక్కడ ఈ దెబ్బతో బాధపడుతున్నాడు. ఆయన దెబ్బలు కూడా ఇది ఇచ్చేస్తే కొంచెం ఈ కూడా మధ్యలో పోతాడు చచ్చిపోతేమో అని కూడా అది ఆ మత్తు ఇచ్చారండి. అక్కడ చేతికి ఇచ్చారు యేసుప్రభు గారు. అయితే ఆయనకు ఉన్న దాహం ఏంటంటే ఆత్మల దాహం అండి. మనలో నశించిపోతున్నవారు రక్షించబడాలనే ఆయన దాహం అంతా. ఆయన చేసి పనంతా నెరవేర్పులో తీసుకొస్తే మొట్టమొదటి చాలా వరకు. కానీ ఇంకా ఆత్మదాహం ఉండిపోయింది. ఎంతోమంది నశించిపోయే వాళ్ళని చూస్తున్నాడు కింద ఆయన. చాలామంది నశించిపోతున్నారు. రక్షణలోనికి రాని వాళ్ళు, రక్షణలోనికి వచ్చిన ఆయన మార్గంలో నడవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా చూస్తున్నారు. వీళ్ళు కానీ ఇలా ఉండిపోతే తర్వాత పరలోక రాజ్యానికి రాలేదు. నేను కొంతవరకు నెరవేర్చాను. నా తండ్రి ఇచ్చిన మాట నేను నెరవేర్చి తీసుకొచ్చాను. ఇంకా నెరవేరవలసి చాలా ఉంది. కానీ దీనికేంటి పరిస్థితి అని అనుకుంటున్నారు ఆయన. అదే దాహం అండి ఆయనకి. ఆత్మను రక్షణ కొరకే దాహము. ఆత్మను రక్షించాలనే కోరిక ఆయన ఉండిపోయింది. అదే ఆయన దాహం అండి. అయినప్పటికీ తండ్రి అప్పచెప్పిన పని చాలా వరకు ఆయన సంరక్షించుకుంటూ వచ్చాడు. ఇక్కడ రక్షణ మార్గం నడిపించాలని ఆయన కోరిక ఆయన ఆలోచన. మరి మనలో రక్షణ అనేక మంది తీసుకున్నాం. కానీ మనం రక్షణ తీసుకున్న వాళ్ళు మనం రక్షణ వస్తున్నాము, ఆలయంకి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని రక్షణ మార్గంలో మటుకి నడిపించే వాళ్ళు ఉండలేదండి. మా వాళ్ళు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. ఒకరిని రక్షించబడే వాళ్ళు ఉండలేదు. అటు రక్షణ మనకి ఉండిపోతున్నాం మనం. కానీ ఆయన దాహం తీర్చాలంటే మనం కూడా మనం రక్షించబడ్డాం కాబట్టి ఎంతోమందిని ఈ రక్షణ పడలేని వాళ్ళని రక్షణ మార్గంలో తీసుకుని వస్తే ఆయన దాహం తీర్చినట్టే అని లెక్క. ఆయన దాహం ఉన్నారు కాబట్టి ఆయన దాహం తీర్చినట్టు మనం ఆయన